హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. కళ్యాణ మండపం నుంచి ఆనందిని అవమానించి బయటికి పంపిస్తున్న జీవన. సునంద మాటలకి బాధపడి చేసేదేమీ లేక ఊర్వశి మెడలో తాళి కట్టడానికి సిద్ధమైన ఆదిత్య. తాళి కట్టే చివరి నిమిషంలో ఆధారాలతో పెళ్ళి ఆపిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్కి మరింత సపోర్ట్ ఇవ్వండి. ఇంకా చైతన్య తన ప్లాన్తో ఊర్వశి ఆదిత్యకు జరగాల్సిన హల్దీ ఫంక్షన్ కాస్త ఆనంది ఆదిత్యకు జరుగుతాయి. చైతన్య ప్లాన్ చేసి లబ్బర్ పామును ఇందుమతి కాలు మీద పెడతాడు. అప్పుడే ఊర్వశికి పసుపు రాయబోతూ ఉంటుంది తాయారమ్మ. ఇందుమతి కాలు మీద పామును చూసి భయపడి తాయారమ్మ మీద పడుతుంది. దాంతో తాయారమ్మ చేతిలో ఉన్న పసుపు పళ్ళెం కాస్త ఆనంది ఆదిత్య మీద పడుతుంది. ఇదంతా చూసి సునంద ఇందుమతి మీద కోప్పడుతుంది. అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ఊర్వశికి ఆదిత్యకి మంగళ స్నానాలు చెయ్యమని అంటారు. సునందకి కోపం వచ్చి ముహూర్తం దాటిపోయినాక ఇంకెందుకు, ఊర్వశికి చేయించండి అని కోపంతో వెళ్ళిపోతుంది. దాంతో ఆనంది, ఆదిత్య, చైతన్య, శశికాంత్ చాలా సంతోషపడిపోతారు. ఊర్వశికి హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత బంగారయ్య తాయారమ్మ మీద కోపంగా ఉంటుంది ఊర్వశి. తనకి ఆదిత్యకి కలిసి హల్దీ ఫంక్షన్ చేయలేదని బంగారయ్య తాయారమ్మకి ఊర్వశి కోపంతో చెరో దెబ్బ వేస్తుంది. ఇంకా ఆదిత్య మెహందీ కోన్లు తీసుకొని ఆనంది దగ్గరికి వచ్చి మనం మెహందీ ఫంక్షన్ కూడా చేసుకుందామని చెప్పి ఇద్దరు ఒకరికి ఒకరు మెహందీ పెట్టుకుంటారు. ఇది చూసిన చైతన్య, శశికాంత్ చాలా సంతోషపడిపోయి అటువైపు జీవన వస్తూ ఉంటే చైతన్య వెళ్ళి అడ్డుపడి జీవన మీద లేని ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు. మీ అన్నకి రెండో పెళ్ళి జరుగుతుందని ఇప్పుడు నా మీద ప్రేమ వచ్చిందా అంటుంది జీవన. ఇంకా ఊర్వశి మటుకు ఆదిత్య ఆనంది కనిపించలేదని వెతుకుతూ ఉంటుంది. ఊర్వశికి కనిపిస్తే గొడవ చేస్తుందని ఊర్వశికి కనిపించకుండా ఆదిత్య ఆనంది దాక్కుంటారు. తర్వాత ఊర్వశికి కనిపించకుండా చెరో దారిన పక్కనికి వెళ్తారు. ఇంకా ఆదిత్యని సునంద చూసి ఆది నీకు మెహందీ పెడతానురా అని పిలుస్తుంది. నేను పెట్టుకున్నానమ్మా అని రెండు చేతులు చూపిస్తాడు ఆదిత్య. అదేంటి, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి కలిసి మెహందీ పెట్టాలి, నువ్వెలా పెట్టుకున్నావని అడుగుతుంది ఊర్వశి. చైతన్య వచ్చి నేను పెట్టాను అన్నయ్యకి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఆనంది వస్తుంది. ఆనంది చేతులకి మెహందీ ఉండడం చూస్తాడు బంగారయ్య. నువ్వెలా పెట్టుకున్నావని అడుగుతాడు. నేనే పెట్టుకున్నానని చెప్తుంది ఆనంది. నీ చేతులకి నువ్వే ఎలా పెట్టుకుంటావని ఆశ్చర్యపోతారు సునంద, ఊర్వశి ఫ్యామిలీ. ఇంకా జీవనకి డౌట్ వస్తుంది. హో, ఒకరికొకరు పెట్టుకున్నారా, అందుకేనా ఇంతసేపు కనిపించలేదు అని అనుకుంటుంది. ఇంకా సునంద కోపంతో సరే ఊర్వశికి పెట్టుకోండి, దగ్గరుండి చూసుకోవాల్సింది మీరే ఇలా చేస్తున్నారని బంగారయ్య తాయారమ్మ మీద కోప్పడి వెళ్ళిపోతుంది. ఇంకా పెళ్లి ముహూర్త సమయం వస్తుంది. ఆదిత్యను పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. ఊర్వశిని కూడా రెడీ చేస్తూ ఉంటారు. కానీ ఆదిత్యకు ఒకవైపు భయంగా ఉంటుంది. ఇంకా రిపోర్ట్స్ రాలేదు, ఈ పెళ్ళిని ఎలా ఆపుతాము ఆనంది, ఒక దొంగతో నా పెళ్ళి అయిపోతుంది అని భయం వేస్తోంది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆదిత్య. మరోవైపు ఈ పెళ్ళిని ఆపాలని చైతన్య, శశికాంత్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతూ ఆదిత్య చేతికి గాయం చేసుకుంటాడు. అది చూసిన ఆనంది కంగారు పడిపోయి చాలా బాధపడుతూ ఆదిత్య చేయికి గాయం అవ్వడం వల్ల ఆదిత్య చేతికి మందు రాసి కట్టుకడుతూ ఉంటుంది. అప్పుడే ఊర్వశిని పెళ్లి కూతురుగా రెడీ చేసి సునంద, జీవన, ఊర్వశి ఫ్యామిలీ ఊర్వశిని తీసుకొని వస్తూ ఉంటారు. ఆనంది ఆదిత్య చేతిని పట్టుకొని ఉండడం చూసిన సునంద, మిగతా వారందరూ కూడా షాక్ అయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఆదిత్య చేతికి గాయాన్ని చూసి. ఇంకా సునంద బంధువు ఇలా అంటుంది. ఏంటి సునంద ఇది, నీ కొడుకుకి పెళ్ళి చేస్తున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా, నాకేమీ అర్థం కావడం లేదు. మరొకరితో ఆదిత్యకి పెళ్ళి జరుగుతూ ఉంటే ఈ ఆనంది ఎందుకు ఇలా చేస్తోంది అని అంటుంది. చెప్పు ఆనంది, మేమేమని అర్థం చేసుకోవాలి,
విడాకుల కాగితాల మీద సంతకం పెట్టిన తర్వాత కూడా, ఊర్వశి మెడలో తాళి కట్టిన తర్వాత కూడా మీరు ఇదే బంధాన్ని కొనసాగిస్తే సమాజం మీ బంధానికి ఏం పేరు పెడుతుంది అని సునంద కోపంగా అంటుంది. ఇంకా జీవన ఆనందిని ఇక్కడ నుంచి ఎలాగైనా పంపించాలని తను కూడా అవమానపరుస్తుంది. అసలు జరిగింది పెళ్ళే కాదు అనుకుంటే ఆ కాని పెళ్ళికి విడాకులన్నది ఇంకా పెద్ద విషయం. అయినా సరే వెంటపడి ఆ మనిషి చుట్టూ తిరుగుతూ ఉంది అంటే ఈ సిగ్గులేని మనిషిని ఏమనాలి? అసలు ఆనంది మనిషి అయితే ఈ క్షణమే ఈ మండపం నుంచి వెళ్ళిపోవాలి అంటుంది జీవన అలా మాట్లాడుతూ ఉంటే ఆదిత్య, ఆనంది చాలా బాధపడుతూ ఉంటారు. ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే బంగారయ్య, తాయారమ్మ అడ్డుపడతారు. తీరా పెళ్లి జరగబోయే సమయానికి ఇప్పుడు ఆనందిని బయటికి పొమ్మని చెప్తే ఆనంది తమ వీడియోని బయట పెడుతుంది అని భయపడి అడ్డుపడతారు. మా పెళ్లి పెద్దని బయటికి పంపించకూడదు, పెళ్లి జరిగేంతవరకు ఇక్కడే ఉండాలి అని చెప్తారు. అన్నిటికీ మీరొకరు అడ్డుపడుతున్నారు అని అంటుంది సునంద. ఇంకా సునంద ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. ఆది, నాకు మాట ఇచ్చావు ఈ పెళ్లి చేసుకుంటానని. నా మాట ప్రకారమే పెళ్లి పీటల మీద కూర్చో అంటుంది. ఆదిత్య బాధపడుతూ చేసేదేమీ లేక పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. ఊర్వశి, ఆదిత్య ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఒకవైపు ఆనంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా రిపోర్ట్స్ రాలేదు. ఆదిత్య గారికి ఊర్వశికి పెళ్లి అయిపోతుందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పెళ్లిపీటల మీద కూర్చున్న ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా తాళి కట్టే సమయం వస్తుంది. ఇంకా పంతులు గారు ఊర్వశి మెడలో తాళి కట్టమని చెప్తాడు. ఆదిత్య చాలా బాధగా బరువుగా తాళిని తీసుకొని ఊర్వశి మెడలో కట్టబోతూ ఉంటాడు. ఆనంది శివయ్యని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే చైతన్య ఊర్వశి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వడంతో పోలీసులను తీసుకొని రిపోర్ట్స్ తీసుకొని కళ్యాణ మండపానికి వస్తాడు. ఇంకా పెళ్ళిళ్ళు ఆపమని చెప్తాడు. ఎందుకని అడుగుతుంది సునంద. ఒక స్మగ్లర్తో మా అన్నయ్యకి పెళ్లి చేస్తున్నామని అంటాడు చైతన్య. ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళి ఆపడానికి ఊర్వశి మీద నిందలు వేస్తున్నారా అంటుంది సునంద. అమ్మో నా పని అయిపోయిందని అనుకుంటుంది ఊర్వశి. ఇంకా సూర్య, జ్యోతి కూడా వస్తారు. ఇదంతా నిజమే అని చెప్తారు పోలీసులు. ఇంకా సునందకి కోపం వచ్చి ఊర్వశి చెంప చెల్లుమనిపిస్తుంది. నీలాంటి దానితోనా నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నానని బాధపడుతుంది. ఇంకా పోలీసులు ఊర్వశిని తీసుకెళ్ళిపోతారు. ఇంకా సునంద బాధపడుతూ ఉంటే సునందకి నచ్చజెప్తారు చైతన్య, శశికాంత్. వదిన చాలా మంచిది. వదినే లేకుంటే ఆ దొంగతో అన్నయ్యకి పెళ్ళి అయిపోయేది. అన్నయ్య జీవితం నీ చేతులారా సర్వనాశనం చేసేదానివి అని అంటారు. ఇప్పటికైనా నష్టమేమీ లేదు. ఆనంది వదినికి ఆదిత్య అన్నయ్యకి పెళ్లి జరిపించు అని అంటాడు చైతన్య, శశికాంత్. ఇంకా ఆదిత్య ఇలా అంటాడు. అమ్మా, నువ్వు చెప్పినట్టే చేశాను. నువ్వు చెప్పినట్టే ఊర్వశిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనాను. నాకు ఇష్టమైన ఆనందిని కూడా బాధపెట్టి నీ మాట విన్నాను. ఇంకా నా మాట విను. ఆనంది ఏ తప్పు చేయలేదు. ఇప్పటికైనా నాకు ఆనందికి సాంప్రదాయంగా పెళ్లి జరిపించు అని అడుగుతాడు ఆదిత్య. దాంతో సునంద ఆదిత్య చాలా బాధపడి రిక్వెస్ట్ చేయడంతో సరే అని ఒప్పుకుంటుంది. ఇంకా ఆదిత్య, ఆనందికి చక్కగా పెళ్లి జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఆశీర్వదిస్తారు. కానీ జీవన, ఇందుమతి కుట్రలు మటుకు ఆగవు. చాలా మండిపోతూ ఉంటారు. ఇది ఇక్కడ మళ్ళీ గెలిచింది ఇదే జీవన అని తెలిస్తే ఇంకా మన పని అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలియకుండా చేయాలని మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.